హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రాజ్. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఊరగాయలు వడియాలు. రకరకాల ఊరగాయలు వడియాలు మీరు చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం నాగారంలో ఉన్నాం. నాగారంకి మనం ఎందుకు రావడం జరిగిందంటే లతా గారు, విశాల గారు ఇన్వైట్ చేశారు. రాజ్ నువ్వు వచ్చేసాయి, డిఫరెంట్ వడియాలు మేము తయారు చేస్తా ఉన్నారు, అందుకే వచ్చేసాం. వెళ్ళి ఒకసారి లతా గారికి, విశాల గారికి హాయ్ చెప్దాం. ఓకే, లతా గారు, విశాల గారి దగ్గరికి వచ్చేసాం. ఒకసారి పలకరిద్దాం. లతా గారు నమస్కారం. నమస్తే అండి, బాగున్నానండి. విశాల గారు వెరీ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎవ్రీడే ఇలాగ ఊరగాయలు వడియాలు తిని బాగా స్మార్ట్ గా తయారవుతున్నాను. సో ఏం చేస్తుంటారు లతా గారు మీరు? నేనండి డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నానండి. కొంచెం కష్టంగా ఉంది. డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీస్ లో అసిస్టెంట్ నోరు కూడా తిరగట్లేదు. మీరు చాలా బాగా చెప్పారు. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఏం చేస్తారు? సార్ అండి SBI లో చేస్తారండి. SBI లో. విశాల్ గారు మీరేం చేస్తారు? సెంట్ ఆంథనీ గ్రామర్ స్కూల్లో కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ కి టీచర్ గా వర్క్ చేస్తాను. ఓకే, సూపర్. సో నాకు ఇప్పుడు ఏం టీచ్ చేయబోతున్నారు? మా కాలనీకి వచ్చారు కాబట్టి మీకు వడియాలతో విందు భోజనం ఏర్పాటు చేద్దాం డిసైడ్. వడియాలతో విందు భోజనం నాకు ఇవాళ మొత్తానికి ఎందుకో నా ముందు కొన్ని కనిపిస్తున్నాయి. ఏం తయారు చేయబోతున్నారు? నేనండి ఈ రోజు మీకు గుమ్మడి వడియాలు చూపిద్దాం అనుకుంటున్నానండి. గుమ్మడి వడియాలు, గుమ్మడితో బూడిద గుమ్మడి వడియాలు. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఒకసారి కావాల్సిన పదార్థాలు మా వాళ్ళకి చెప్పండి. గుమ్మడికాయ ముక్కలు, మినపప్పు పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా ఇంగువ. ఇంకా ఏం చేస్తుంటారు మీరు? అంటే ఎలా ఎంజాయ్ చేస్తుంటారో మీరు? పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు. సార్ SBI లో బిజీ ఉంటారు. ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? అంటే నాకు 5 day వీక్ అండి. 5 day వీక్. ఒక సాటర్డే అంతా ఇంట్లో మొత్తం అవుట్ సైడ్ వర్క్ అదంతా అయిపోతుంది. సండే మట్టుకు ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. సో విశాల గారు మీరు? మేము ఇక్కడే ఉంటామండి. ఇక్కడ మా కాలనీకి దుర్గమ్మ టెంపుల్ వెరీ ఫేమస్. ఓకే, నాగారంలో దుర్గమ్మ టెంపుల్ వెరీ ఫేమస్. శివాలయం, వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం, నవగ్రహాలు, మొత్తం మీకు వారానికి ప్రతిరోజు వెళ్ళొచ్చు. వారానికి సరిపడా అన్ని ఆలయాలు ఉన్నాయి మా కాలనీలో. మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. మాట్లాడుతుంటే టైం అలా అయిపోతుంది. బూడిద గుమ్మడి వడియాలకు కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇక ఎలా తయారు చేస్తారు ఏంటి? లత గారి ప్రాసెస్ లోకి వెళ్దాం. ఓకేనండి, తొందరగా చేసేస్తే తొందరగా తినేసి మంచి విందు పెట్టి పంపిస్తామండి. ముక్కలుగా చేసుకోవాలండి. బూడిద గుమ్మడికాయ ఇంత పీసెస్ గా చేసుకోవాలి. దీని తర్వాత ఇది రాత్రంతా నానబెట్టుకున్న మినపప్పుని పేస్ట్ చేసుకోవాలండి. గ్రైండర్ లో వేసి పేస్ట్ చేసుకున్న ఇదేంటే మీకు చూపించడానికి బూడిద గుమ్మడికాయ అండి. ఇది చిన్నగా చేసుకున్న పీసెస్ అండి. అది బూడిద గుమ్మడికాయ. దీన్ని ఇలాగా చిన్న పీసెస్ గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మీకోసం చూపించడం కోసం పెట్టాను. ఇది బూడిద గుమ్మడికాయ ఎలా ఉంటుందని నాకు అసలు ఇప్పటివరకు ఇదిగా దీనిపైన ఇలా యాష్ కలర్ లో ఫామ్ అవుతుంది. దీని మీద బూడిద ఫామ్ అవుతుందండి, అందుకే దాన్ని బూడిద గుమ్మడికాయ అంటారన్నమాట. చాలా ఆరోగ్యకరమైంది, మంచి హెల్తీ ఫుడ్ ఇది. దీంట్లో వాటర్ ఉంటదండి, అందుకని ఈ చిన్న పీసెస్ రాత్రి కట్ చేసేసుకుని ఈ పీసెస్ లో కొద్దిగా సాల్ట్ వేసేసి గట్టిగా ఒక గుడ్డలో కట్టేసి పెట్టాలండి. పొద్దున్న లేచేసరికి ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నాకు ఏంటో ఎక్కడికి వెళ్ళినా అదొక అలవాటు అయిపోయింది. తినండి పర్వాలేదు, బాగుంది. ఫ్రెష్ గా కీరా తింటున్నట్టుగా ఫ్రెష్ గా ఉంది. మొదట రుబ్బి పెట్టుకున్న మినపప్పు బౌల్లో వేసుకోవాలండి. సింపుల్ గా ఒక 10-15 మినిట్స్ లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని తయారు చేసుకోవడం అనేది నిజంగా సూపర్. ఇది మీకు 10-15 మినిట్స్ అనిపిస్తుంది, కానీ రాత్రి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి కదా. అవి ముక్కలు ఇంత బరువు ఉంటుంది కాయ, దాన్ని కట్ చేసుకోవాలి, ముక్కలు చేసుకోవాలి, దాన్ని ఒక క్లాత్ లో గట్టిగా సాల్ట్ వేసి కలిపి పెట్టాలి. దాని మీద ఒక పెద్ద సిలిండర్ ఏదో పెడితే వాటర్ అంతా అలా డిజాల్వ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సిలిండర్ పెట్టాలా? సిలిండర్ వెయిట్ పెట్టాలి. మనం ఇంకా రాత్రంతా దాన్ని ఇలా చేతితో పిండి అంత మన హ్యాండ్ పట్టదు కదా ముక్కల్ని చేయాలి. మనం జస్ట్ కొంచెం చిన్నగా చూపిస్తున్నాం కాబట్టి
కొంచెం క్వాంటిటీ మీకు అలా అనిపిస్తుంది ఈజీ అని. మామూలుగా పెద్ద మొత్తంలో వడియాలు గుమ్మడికాయ వడియాలు ఒక పెద్ద గుమ్మడికాయ తెచ్చుకున్నాము అంటే మన ఇంట్లో ఆ రాత్రి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. గుమ్మడికాయ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు ఉంటే చేసుకోవచ్చు. హ్యాపీగా తింటాం కదా. 1 year కి సరిపడా ఒక్క గుమ్మడికాయకి మాత్రం మనం బయటకు వెళ్ళాలి, మిగతావన్నీ హ్యాపీగా ఇంట్లోనే ఉంటాయండి. అయితే ఇప్పుడు ఫస్ట్ అది మినపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని రుబ్బించిన మినపప్పు ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని పీసెస్ వేస్తున్నానండి, గుమ్మడి పీసెస్ వేసేసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే, మీకు అండి ఆటం రాజు గారు లేదు టేస్ట్ దగ్గర సాల్ట్ అండి, కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. ఓకే, చూసారా మళ్ళీ అండిలోకి వెళ్ళిపోయారు. చెప్పండి. సరేనండి రాజు గారు, కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసేసుకొని సో ఇది నాకు చూడడానికి ఎంత కలర్ఫుల్ గా అంటే గ్రీన్, నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం, కళ్ళకి మంచిది గ్రీన్ కలర్, గ్రీన్ గా ఉంటది కదా, అలా నాకు చూడటం చాలా ఇష్టం. భలే ఉంది, ఇది గ్రీన్ అది మిక్స్ చేయటం చాలా హెల్దీగా చాలా మంచిగా అనిపిస్తుంది. చేసేద్దామండి. మీరు అసలు ఆగట్టు, వెయిటింగ్ ఎప్పుడెప్పుడు గుమ్మడికాయ వడియాలు తిందామని. అంతేనండి, ఈ మినప్పిండిలో రుబ్బిచ్చిన మినప్పిండిలో సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, గుమ్మడి చిన్న చిన్నగా తరుక్కున్న ముక్కలు, కొద్దిగా ఇంగు వేసేసుకొని కలుపుకొని చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా ఎండలో పైన పెట్టేసుకోవాల్సిందండి. ఎండిన తర్వాత వేపుకొని సో అంతే. ఇది చిల్లీ పేస్ట్, గుమ్మడికాయ, రాత్రి ఎంత నానబెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు, చిల్లీ పేస్ట్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఇంకోటండి, దీన్ని పల్చగా వద్దండి, వడాపిండికి కడుక్కున్నట్టు గట్టిగా ఉండాలి, కొద్దిగా గట్టిగా ఉండాలి, లేకుంటే పల్చగా వస్తాయి ముద్దలాగా. దీంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇది గట్టిగా ఉండాలి. దీంట్లో వాటర్ తీసేసినా గానీ ఇది మాత్రం గట్టిగానే రుబ్బుకోవాలండి. మనకి ఏంటంటే పెట్టేటప్పుడు ఇలా వడాపిండి లాగా ఉండాలండి, వడలు చేసినప్పుడు ఇలా చేతికి ఇలా బాల్స్ లాగా ఇలా అనుకుని పెట్టేస్తామండి ఇలా. ఓకే, సో మనం వడలు చేస్తాం కదా, అలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి, వడపిండికి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలండి. ఇంకా బాల్స్ లాగా చేసేసి పెట్టేయడమేనండి. అంతే, చాలా చాలా బాగుంది. అవి తయారైన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో నేను తిన్నాక చెప్తాను. మనం వెళ్ళి పెట్టేద్దామండి. చలో చలో చలో. లతా గారు ముద్దలు చేస్తారు బాల్స్, ఇలా బాల్స్ లాగా ఇలా చేసుకొని ఇలా పెట్టాలండి. పెట్టి కాస్త ఇలా అదమాలి. అంటే దాదాపు మనం ఈ వడలు చేస్తాం కదా, అదేనండి దాదాపుగా అలానే కానీ ఇలా ఇవి ఎండిపోయాక ఏ కలర్ వస్తాయి? కొద్దిగా బ్రౌనిష్ గా వస్తాయండి. కాకపోతే బాగా ఎండ ఉన్నప్పుడు మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ కల్లా ఎక్కువ మటుకు ఆరిపోతాయండి. ఎక్కువ ఎండ ఉంటే ఈజీగా తొందరగా ఈవినింగ్ కల్లా అయిపోతాయి. లేదు అంటే కొద్దిగా తక్కువ ఎండ ఉంటే 2 days అన్నా మళ్ళీ అవ్వకపోతే పెట్టానండి. మంచి ఎండలో పెట్టండి, మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు అయిపోతుంది. సో ఈవినింగ్ ఇంట్లో వాళ్ళందరూ రాగానే చక్కగా వేపి పెట్టేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. 1 year వరకు కూడా 1 year కు సరిపడా నిలువ ఉంటాయండి. టైట్ డబ్బాలో వేసి మూత పెడితే కనుక 1 year వరకు ఉంటాయండి. ఓకే, గుమ్మడికాయ వడియాలు పెట్టేస్తూ ఉన్నాం. సో మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. మీకోసం మరొకసారి తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. బూడిద గుమ్మడి వడియాలకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, మినపప్పు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఇంగువ. తయారీ విధానం: ఒక రాత్రి ముందుగా గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పు కలిపి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తెల్లవారాక ఊరిన నీటిని పడేసి ముక్కల్ని వేరు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మినపప్పు పేస్ట్, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, సరిపడ పచ్చిమిర్చి పేస్ట్, సరిపడ ఉప్పు, కొంచెం ఇంగువ వేసి కలిపి పాలిథిన్ కవర్ పైన ఉండలుగా వేసి ఎండలో పెట్టాలి. అవి బాగా ఎండాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేయాలి. బూడిద గుమ్మడి వడియాలు రెడీ. సో లత గారు, విశాల గారు, ఇప్పుడు ఏంటి వేరే ఏం చేయబోతున్నారు? టమాటో వడియాలు చేయబోతున్నారు. టమాటో వడియాలు, టమాటా బియ్యపిండి వడియాలు, టమాటో బియ్యపిండి వడియాలు. సరే, ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. బియ్యపిండి, నానబెట్టిన సగ్గు బియ్యం, జీలకర్ర, టమాటా గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా ఉప్పు. రైట్. సో విశాల గారు చెప్పినట్టు కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ చూసేసాం. ఇవి కూడా నాకు తెలిసి పెద్దగా మనం బయట షాపింగ్ కి వెళ్ళి కష్టపడి తీసుకురావాల్సిన ఏమి లేవు, అన్ని ఇంట్లో ఉండేవి, హ్యాపీ చేసుకోవచ్చు. టమాటాస్ ఉంటాయి కదా మన ఇంట్లో, టమాటాలు దాన్ని ఉడకపెట్టి దానిపైన ఉడికించగానే దానిపైన లేయర్ లాగా తొక్క వచ్చేస్తుంది. తొక్కను తీసేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్
ఓకే. మీరు ఎందుకు అవుతున్నారు? మీకు వంట తెలియట్లేదు కదా, ఇప్పుడు నేర్పిస్తున్నా, ఇప్పుడు మీతో చేయించాలి ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను. టొమాటో తొక్క తీసి దాని గుజ్జు తీసి నాకు నిజంగా భలే అనిపిస్తుంది. రైట్, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. రాజుతో చేయిద్దామా లత గారు? అసలు వంటలు రానట్టున్నాయి అబ్బాయికి, రేపు పెళ్ళైతే కష్టం కదా మళ్ళీ. ఇది కూడా ప్లాన్ చేసుకున్నారా? చేసాం. ఓకే, మరి ఎలా టేస్ట్ చేయాలి కాబట్టి అబ్బాయికి అసలు తెలియట్లేదు వంటలు కష్టం ఏంటి, ఈజీగా తినేద్దాం అనుకుంటున్నాడు పాపం. ఇవాళ రేపు అబ్బాయిలు కిచెన్ వైపు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా తక్కువ కదా. వెలిగించడం తెలుసా? ఒక్క నిమిషం ఆగండి లత గారు. విశాల గారు నాకు పెద్ద అగ్ని పరీక్ష పెట్టారు. ఇప్పుడు స్టవ్ వెలిగించడం వచ్చా అన్నారు. స్టవ్ వెలిగించడం ఏంటి? ఇటువంటి వెలిగించండి చూద్దాం. నేను స్టవ్ వెలిగించిన తర్వాత మనం తయారు చేయబోయే బియ్యం పిండి టమాటా వడియాలు ఏ రేంజ్ లో వస్తాయంటే ఆ రేంజ్ లో వస్తాయి. బాగా రాకపోతే రెగ్యులర్ స్టవ్ కదా, అది పనిగా అడిగారంటే డౌట్ వస్తుంది. లేదు రెగ్యులర్ ఉండేదా? అందరి ఇళ్లలో ఉండే. అయితే ఓకే, చూసారా వావ్, సక్సెస్ఫుల్ గా నా టాస్క్ కంప్లీట్ చేశాను. గ్యాస్ వెలిగించా. నెక్స్ట్ ఏం చేద్దాం? గిన్నె పెట్టండి. గిన్నె పెట్టాలా? ఓకే. మనం 1 కప్పు బియ్య పిండి తీసుకున్నప్పుడు ఒక 4 కప్పులు వాటర్ ఇచ్చేయమంటారు. ఇదేనా? బియ్య పిండి కాదండి, వాటర్ పోసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎంత పోయాలి? ఒక 4 కప్స్. మీరు టీచర్ కదా? అవునండి. ఎంత చక్కగా చెప్తున్నారు. మరి అర్థం అవ్వాలి కదా. ఏ ఫార్ బి ఫార్ వి ఫార్ వడియాలు బాగా చాలా చక్కగా పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు. 1 కప్పు వాటర్ లో బియ్య పిండి మనం కలుపుకుందాం. అంటే ఇలాగే వేసేస్తే ఏంటంటే ఉండలు కట్టేస్తాయి. అది ఉండలు కట్టకుండా ఉండాలంటే వాటర్ లో మిక్స్ చేసి తర్వాత దాంట్లో ఆ గుజ్జుని అందులో వేసేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు వాటర్ ఇందులో పోయింది. విశాల గారు కనబడట్లేదు కానీ సుమి చాలా పని చేస్తున్నారు నాతో. ఏం చేస్తాం, మా పెళ్లి కాని వాళ్ళు ముందరే నేర్చుకోవాలి కదా. ఇందులోనే ఉండలు లేకుండా చేసుకుంటే మనకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. మొత్తానికి కలిసిపోయింది చక్కగా దోసపిండి లాగా. దోసల పిండి లాగా. ఓకే. ఈ లోపు మరిగేలోపు తగినంత ఉప్పు వేయండి. స్పూన్ తీసుకోండి, చిటికెడు వేయండి, ఇంకొంచెం వేయచ్చు. చాలండి, సరిపోతుంది. కొంచెం జీలకర్ర వేయండి. ఇక్కడ ఉంది కొంచెం కొసరు వేద్దాం. నాకు కొసరు ఉప్పు ఎక్కువైతే మీరే కదా తినేది, వేసుకోండి ఎంత కావస్తే అంత. తగినంత వేయాలి, కొంచెం ఇంత కొసరు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేయండి. ఇది వేసేయండి, ఇంకో చిటికెడు వేయండి. చాలండి. జీలకర్ర కొంచెం మంచిది కాబట్టి ఎక్కువ వేసుకున్న అరుగుదలకి బాగుంటుంది. నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకోండి. నానబెట్టడం ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది నానబెట్టేస్తే. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా పర్లేదండి, ఒక 1 అవర్ ముందు అయినా. 2 స్పూన్లు వేయండి. సగ్గు బియ్యం పాయసంలో వేస్తారు, మనం వడియాల్లో కూడా వేసుకుంటాం. వడియాల్లో కూడా వేస్తున్నాం. పిల్లలకి బలం చాలా. పిల్లలకి బలం అంటే కొంచెం వేద్దాం. నెక్స్ట్ టమాటా పేస్ట్, టమాటా గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసేయమంటారా? వేసేయండి, కొంచెం ఉడికాయి కదా సగ్గు బియ్యం వేసేయండి. వేసేయండి, మొత్తం కప్ అంతా వేసేయండి. ఎర్రగా రావాలి మనకు వడియాలు. మొత్తం మేమే నా చేతులు కాల్చుకోవడం. అప్పుడప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేయండి, సరిపోతుందండి. చాలు. కారం ఎక్కువైతే మళ్ళీ పిల్లలు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకేంటండి, కలుపుదామా? ఇది బాధ్యత నేను తీసుకుంటానండి. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు, పెద్ద ఆఫర్ ఇచ్చారు నాకు. రెడ్ కలర్ లో సూప్ లాగా టొమాటో సూప్ లాగా కనిపిస్తుంది. కార్న్ సూప్ లాగా, టమాటా సూప్ లాగా. ఈ బౌల్స్ అన్నవి వైట్ కలర్ లోంచి వాటర్ కలర్ లోకి రావాలి. సగ్గు బియ్యం వైట్ కలర్ లో ఉన్నాయి కదా, తెలుపు రంగులో. అవునవును. వాటర్ కలర్ లోకి వచ్చేసేయాలి. ఓకే. ఆ సగ్గు బియ్యం బాల్స్ మామూలుగా తెల్లగా ఉంటాయి. సో బాగా ఉడికిందా లేదా తెలియాలంటే ఆ సగ్గు బియ్యం ఆ బాల్స్ అన్ని కూడా వాటర్ కలర్ లోకి వచ్చేయాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయొచ్చు. సో విశాల్ గారు, సగ్గు బియ్యం దాదాపుగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. అవునండి, బాగా బాయిల్ అయింది. బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
మీ స్వహస్తాలతో ఈ పిండిని అందులో వేయండి. స్లోగా ఇలా జారుగా పోయండి. ఇలా పోస్తే అది ఇలా వచ్చి మొహం మీద పడుతుందిగా. ఇలా పోయండి. ఓకే, చిన్నగా పోస్తాను. నేను కలుపుతాను. ఓకే, నేర్పించాలి కదా మరి. బాగానే పోస్తున్నట్టున్నాను. చాలా చక్కగా పోస్తున్నారు. ఇలా చేస్తున్నందువల్ల ఉండలు జారుడుగా పోయారనమాట. జారుడుగా ఇలా జారుడుగా పోయకపోతే ఇష్టం వచ్చినట్టు పోస్తే వచ్చి మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జారుడుగా స్లోగా పోయాలి. ఖచ్చితంగా ఈ టొమాటో బియ్యం పిండి వడియాలు వస్తాయి టేస్ట్, ఎందుకంటే మొత్తం నాతోనే చేయించారు కాబట్టి. సూపర్. ఇది ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ కొంచెం దగ్గర పడేదాకా ఉడికించాలన్నమాట. టిక్ అవుతుందా, దగ్గర పడుతుంది కదా. ఇందాక వాటర్ సూప్ లాగా అనిపించింది, ఇప్పుడు మీకు వడియాల పిండి లాగా కనిపిస్తుంది, పేస్ట్ లాగా. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడ్డాక ఉడుకుతున్నట్టు వస్తుంది కదా, బబుల్స్. ఇలా గరిటతో అనుకుంటే గిన్నెకి అంటుకోవట్లేదు కదా, అలాంటప్పుడు తీసేసి మనం వడియాలు పెట్టేసుకోవాలి. ఎండలోనే పెట్టుకోవాలి కాబట్టి మనం ఇది కూడా ఎండలోనే పెట్టాలి. సో ఎండలోకి ఇప్పుడు మనం వెళ్దామండి. వెళ్ళి పెట్టదు. అయిపోయింది. ఓకే, మంచి పేస్ట్ లా తయారైంది. మీరు వడియాలు ఏ షేప్ లో పెడతారో చూస్తాను ఇప్పుడు. పెట్టడమే లేట్ వడియాలు. ఈ వడియాలు కూడా మీ చేత పెట్టిస్తాను. మీరు ఎలా పెడతారో చూస్తాను. ఓకే, ఆస్ట్రేలియాలో వేస్తారో, గ్లోబల్ వేస్తారో, మన తెలుగు రాష్ట్రాల్లో వేస్తారో చూద్దాం. మీకంటే నాలో ఆర్టిస్ట్ యాంగిల్ కనిపించిందా? ఏమోనండి, సీన్ లేదు, పూంతే వేసేద్దాం మామూలుగా. అవి ఏ షేపుల్లో వేస్తారో, ఎలా వేస్తారో చూస్తాం. ఓకే, అవి ఏ మ్యాప్ లో వస్తాయో అంటారా? ఆ వడియాల్ని ఆర్టిస్ట్ బయటకు వస్తాడండి. 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇంత కష్టపడలేదు, ఇంత టెన్షన్ పడలేదు. సో మొత్తానికి టొమాటో బియ్యం పిండి వడియాలు చూపిస్తాను పెట్టి. వెళ్దామండి. లేదు, సో ఇవి ఎలా పెట్టాలి? ఇలా ఒక గరిటెడు వేసి దీన్ని జస్ట్ రౌండ్ గా, ఓహో, దోశలాగా చిన్న దోశలాగా పెట్టడానికైతే కొంచెం మనం లావుగా పెట్టినాం. ఎండిపోయాక పల్చటి రేకుల్లా వస్తాయి. ఓకే, టొమాటో బియ్యం పిండి వడియాలు మేము పెడుతున్నాం, మీరు చూస్తున్నారు. సో మీరు కూడా ఇంట్లో తయారు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం టొమాటో బియ్యం పిండి వడియాలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి. టొమాటో బియ్యం పిండి వడియాలకి కావలసిన పదార్థాలు: టొమాటో పేస్ట్, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, నానబెట్టిన సాబుదానా, పచ్చిమిర్చి పేస్ట్. తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. మరొక గిన్నె తీసుకుని కప్పు నీళ్లు, కప్పు బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు నానబెట్టిన సగ్గుబియ్యం, టొమాటో పేస్ట్, 2 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడికించాలి. అవి ఉడికాక కలిపిన బియ్యం పిండి వేసి దగ్గరికి వచ్చే వరకు ఉడికించి పాలిథిన్ కవర్ పైన వడియాలుగా వేసి ఎండాక డీప్ ఫ్రై చేసి సర్వ్ చేయాలి. టొమాటో బియ్యం పిండి వడియాలు రెడీ. మొత్తానికి రాజు తోటి వాళ్ళ వడియాలు పెట్టించాం. భలే వచ్చాయి. స్టార్టింగ్ ఒకలా ఉంది, ఎండాక భలే వచ్చాయి. నేను పెట్టిన మ్యాప్లు చూసారా? చాలా బాగా వచ్చాయి, గుండ్రంగా వచ్చాయి. మీరే మ్యాప్లు అన్నారు, ఏదో వేరే దేశాల పేర్లు వచ్చేసింది. పెట్టాను చూసారా? వచ్చేసింది, పర్వాలేదు. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి జరుగుతుంది. పర్వాలేదు, ఓవరాల్ గా రౌండ్ గానే వచ్చాయి. సో ఇందాక స్టవ్ వెలిగించడం కాబట్టి ఇప్పుడు నేను ప్రూవ్ చేశారు, మీకు వచ్చాను. సో ముందర మనం గుమ్మడికాయ వడియాలు వేయించుకున్నాం. గుమ్మడికాయ వడియాలు ఎందుకంటే ఫస్ట్ మనం అదే చేసాం కాబట్టి బూడిద గుమ్మడికాయ వడియాలు. కానీ భలే వచ్చాయి. మనం ఏదో ముద్దల్లాగా పెట్టాం, కానీ అంటే ముద్దల్లాగా పెట్టి కాస్త ఇలా ఒత్తు కావాలండి. చేతితో ఇలా కొద్దిగా వేళ్ళతో వడ టైప్ లో, కాకపోతే మరీ పలసగా చేస్తే మాడిపోతాయి కాబట్టి కొద్దిగా మందంగా. వెయిటింగ్ ఆల్మోస్ట్ సలసలలాడేలా నూనె కూడా వేడైపోయింది. నెక్స్ట్ వేయటం. ఏంటి తినమంటారా? వేయమంటారా? ఓకే, ఏం కాదు కదా. బాంబ్స్ కాదు, అది ఇలా విసరడానికి. అవును, ఇవి బాంబ్స్ కాదు, ఇవి బూడిద గుమ్మడికాయ వడియాలు. అది వావ్, టెక్నికల్ గా వేయాలి. ఏది చేసినా కూడా ఒక ఆర్ట్ లా ఉంటుంది. వేసేయమంటారండి? అరే బిగుచుకుందా
అంత చిన్న సైజు ఉంది. ఓహో, సూపర్. ఓకే, బూడిద గుమ్మడికాయలు వడియాలు. చల్లారిన తర్వాత టేస్ట్ చేయి. ఇప్పుడు తింటే కొంచెం నాలుగు ఊడి పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం కొంచెం మెల్లగా ఆరిన తర్వాత టేస్ట్ చేద్దాం. అవి కూడా వేసేద్దాం. టొమాటో బియ్యం పిండి వడియాలు. ఇదండి. ఓహో, ఓకే, నా చేతిలో ఉన్నాయి బూడిద గుమ్మడికాయ వడియాలు, అలాగే టొమాటో బియ్యం పిండి వడియాలు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా? లత గారు, ముందు మనం బూడిద గుమ్మడికాయ చేసాం కాబట్టి మీకు ఒకటి, మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే తయారు చేశారు కష్టపడి. రెడీ? 1 2 3 స్టార్ట్ అనలేదు. మీరు తిన్నాక మేము తిందామని. విశాల గారు పిల్లల్ని ఆడించి వాళ్ళకి టీచింగ్ క్లాసెస్ చెప్పి 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 అలవాటు అయిపోయింది. ఓకే, స్టార్ట్. అసలు స్టార్టింగ్ లో మనం కలిపేటప్పుడు ఏమేమి చూసాం, ఇప్పుడు తింటున్నప్పుడు ఆ టేస్టే లేదు. కంప్లీట్ డిఫరెంట్ గా చాలా చక్కగా ఉంది. అండ్ హెల్త్ కూడా కరకరలాడుతూ హెల్త్ కూడా చాలా మంచిది అన్నారు. సో బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో కాంబినేషన్ సాంబారు, పప్పు, మామిడికాయ పప్పు అయితే ఇంకా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనం టొమాటో బియ్యం పిండి వడియాలు ట్రై చేద్దాం. ఇవి వడియాలు కాదు, అప్పడాలు. టొమాటో బియ్యం పిండి అప్పడాలు. ఇందులో అన్నం కలిపేసి పిల్లలకి ఇలా ఇచ్చేసామనుకోండి, తినను అని మారం చేసే పిల్లలు కూడా ఇది చూసి ఇష్టంగా తింటారు అన్నమాట. అందుకే ఈ మధ్య ఐస్ క్రీమ్ కూడా ఇలాంటి వాటిలో ఇస్తున్నారు. లాస్ట్ లో అది కూడా తినేస్తున్నాం. బాగుంది అని. ఓకే, 1 2 3. చాలా బాగుంది. ఇది కూడా సేమ్ సాంబార్, పప్పు. నేను చెప్పినట్టు లాస్ట్ పెరుగన్నంలో కూడా మీరు ట్రై చేయండి. కరెక్ట్. ట్రై చేసి నాకు ఫోన్ చేయండి. చాలా చెత్తగా ఉందని చెప్పకండి, చాలా కొత్తగా ఉందని చెప్పండి. బాగుంది. ఓకే, సో టొమాటో బియ్యం పిండి వడియాలు చాలా సూపర్. గుమ్మడికాయ వడియాలు కూడా చాలా చాలా సూపర్. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హెల్త్ కి చాలా మేలు చేసేవి అన్ని కూడా. ఓకే, లత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్. ఓకే, చూసారు కదా, చూడడమే కాదు మీరు ఖచ్చితంగా ఇంట్లో తయారు చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి రెసిపీస్ తో నేను మళ్ళీ కలుస్తాను మన ఊరగాయలు వడియాల్లో. నేను మీ రాజ్, సైనింగ్ ఆఫ్, టాటా.